ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. జనరల్గా గోల్డ్ కొనేటప్పుడు కొన్ని విషయాలను ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత రెండూ ఉన్నాయి. ఎందుకు అని అంటే గోల్డ్కి సంబంధించింది చాలామంది బయట మోసపూరితమైనటువంటి స్టేట్మెంట్స్ కానివ్వండి, మోసపూరితమైనటువంటి క్వాలిటీని మిస్ చేసుకుంటూ ఉంటారు. అండ్ కొన్ని మిస్లీడ్ విషయాలు విని ఈ విధంగానే ఉంటుందేమో అనుకున్నటువంటి దృష్టితోటి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళు పూర్తిగా ఈ వీడియోని ఈరోజు మనతో పాటు బిజినెస్ కోచ్ శ్రావణ్ వారణాసి గారు ఉన్నారు. సో ఆయన చాలా కేస్ స్టడీస్, దాంతోపాటు చాలామంది బిజినెస్ ఓనర్స్ని కలిసి దీనికి సంబంధించినటువంటి డేటాని తీసుకొని రావడం జరిగింది. సో డేటాను ఒకసారి మనం విందాం ఆయన మాటలోనే. హలో సార్. హాయ్ నాగరాజ్ గారు. సార్, గోల్డ్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ముఖ్యంగా ఏం గమనించాలి? సో నాగరాజ్ గారు, మనకు తెలుసు గోల్డ్ అనేది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ కొనుక్కోవాలనుకుంటారు. అయితే బయట ఆఫర్స్ చూసి కానీ, లేకపోతే మార్కెట్లో అసలు ఎటువంటి స్టాండర్డ్స్ ఉంటాయి అనేది అర్థం చేసుకోకుండా కొన్నిసార్లు వెళ్ళి బంగారం కొనేసుకొని మోసపోతూ ఉంటారు. అయితే బేసిక్గా 6 స్టెప్స్ చెప్తాను. 6 చెక్ పాయింట్స్ ఉంటాయన్నమాట. మీరు అంటే చాలా ఉంటాయి, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియోలో 6 చెప్తున్నాను. సో ఫస్ట్ వన్ ఏంటంటే, ఇక్కడ సింబల్ చూస్తే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఫస్ట్ వన్, ఈ ట్రయాంగిల్ షేప్లో ఉందా లేదా, మీరు ఏది కొంటున్నా సరే ఆ గోల్డ్లో ఈ సింబల్ అనేది కనిపిస్తుందా లేదా. కొంతమందికి చదువు రాదు, కానీ ఈ సింబల్ చూడండి, బ్లూ అండ్ రెడ్ డాట్. ఇది ఎప్పుడైతే ఈ సింబల్ కనిపిస్తుందంటే ఫస్ట్ స్టెప్ ఎస్ అనేది అర్థం చేసుకోవాలి. సెకండ్ ఏంటంటే, మీరు ఏ బంగారం తీసుకున్నా సరే దాని వెనక ఒక ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అనేది ఉంటుంది. దాన్ని HUID అంటారు. అంటే ఇప్పుడు ఈవెన్ చిన్న రింగ్ తీసుకున్నా సరే దాని వెనక ఇలా నెంబర్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, 22 క్యారెట్స్ 916 AAA అంటే జస్ట్ నెంబర్. అది నెంబర్ ఆల్ఫా న్యూమరిక్ అంటే నెంబర్స్ అండ్ క్యారెక్టర్స్తో ఉంటుందన్నమాట. ఇది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇది ఎప్పుడైతే ఉందో ఇది పర్ఫెక్ట్ గోల్డ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ వన్ ఏంటంటే, చాలామంది 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ 20 క్యారెట్ 18 ఇవి అర్థం కాదు. సో ఇక్కడ ఏంటంటే 24 క్యారెట్స్ అంటే 100% గోల్డ్. అయితే మనం ఒక వీడియోలో ఆల్రెడీ మనం గోల్డ్ మీద క్లియర్గా చేసాం. గోల్డ్ అనేది చాలా మెత్తగా ఉంటుంది. గోల్డ్ని ఎంత కొట్టినా సరే అది ఎరగదు. అయితే ఒక 24 గ్రాముల బంగారాన్ని కనుక మనం తీసుకొని దాన్ని సన్నటి వైర్లాగా చేస్తే 80 కిలోమీటర్ల వైర్ తయారు చేయొచ్చు. అటువంటిది గోల్డ్. అయితే 24 ప్యూర్ క్యారెట్స్ గోల్డ్ మనకి ఆర్నమెంట్స్కి పనికిరాదు, ఎందుకంటే చాలా మెత్తగా ఉంటుంది, అంత స్ట్రాంగ్ ఉండదు. అందుకని దాంట్లో జింక్, సిల్వర్, మిగతా బ్రాంజ్ కానీ ఇలాంటి మెటల్స్ కొన్ని కలుపుతారు. ఎందుకు? స్ట్రెంగ్త్ కోసం. సో అందుకని 22 క్యారెట్స్ గోల్డ్లో 91.67% గోల్డ్ ఉంటుంది. 18 క్యారెట్స్లో 75% ఆఫ్ గోల్డ్ ఉంటుంది. అలా మనం చూస్తున్నాం. ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ అనేది కూడా చేస్తున్నారు. సో క్వాలిటీ తగ్గుతున్న కొద్దీ, గోల్డ్ పర్సంటేజ్ తగ్గుతున్న కొద్దీ కాస్ట్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో జనరల్గా వాడాల్సింది 22 క్యారెట్స్ గోల్డ్. మనం వాడుకునేది 22 క్యారెట్స్. ఇంకొంచెం పెద్ద ఆర్నమెంట్ అయితే దాంట్లో ఎక్కువ క్వాలిటీ ఆఫ్ అదర్ సిల్వర్ కానీ ఇవి యాడ్ చేస్తుంటారు. 18 క్యారెట్స్ గోల్డ్ అలా ఉంటుంది. సో ఈ థర్డ్ స్టెప్ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ గోల్డ్ ఉంది, అది ఏ క్యారెట్స్ అనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే, ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉంది. చాలామంది ఏంటంటే నిన్నటి రేటో మొన్నటి రేటో ఇవన్నీ చూస్తుంటారు. గోల్డ్ ప్రైస్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది, దాన్ని అబ్జర్వ్ చేస్తుండాలి. అండ్ గోల్డ్ ప్రైస్తో పాటు చాలామంది అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత, అంటే మేకింగ్ ఛార్జెస్ అంటారు, వేస్టేజ్ ఛార్జెస్ అంటారు, GSTలు. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం కొంటున్నప్పుడు ప్రైస్ ఏంటి, మేకింగ్ ఛార్జెస్ ఏంటి, మనం మాట్లాడేటప్పుడు మేకింగ్ ఛార్జెస్ ఎంత వేశారు, వేస్టేజ్ ఛార్జెస్ ఎంత వేశారు, ఇవన్నీ వాళ్ళని క్లియర్గా మనం అడగాలి. అడిగి దాన్ని బట్టి మనం నిర్ణయాలు తీసుకోవాలి. తర్వాత ఏంటంటే, ఫిఫ్త్ పాయింట్, గోల్డ్ రీసేల్. చాలామంది ఎందుకు కొనుక్కుంటారండి గోల్డ్? ఏమైనా అత్యవసరమైన పని వచ్చింది, ఇంట్లో ఏమైనా జరిగింది, వెంటనే బంగారం తీసి అమ్మచ్చు అనుకుంటారు. అయితే మీరు కొనే ముందు చూడాల్సింది ఏంటంటే, రీసేల్ వాల్యూ ఉందా లేదా. దీన్ని మళ్ళీ నేను ఒక 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత వచ్చి నేను అమ్ముదాం అనుకుంటే దీనికి వాల్యూ ఉంటుందా లేదా. అటువంటి వాల్యూ దాని మీద మీరు ఎట్లాంటి డిసిషన్స్ తీసుకోవాలనేది డిసైడ్ అవుతూ ఉంటుంది. కొన్నిటికి రీసేల్ వాల్యూ ఉండదు. అంటే మనం ఇప్పుడు ఏవైనా కొన్నప్పుడు వేస్టేజ్ ఉంటుంది, దాన్ని కరిగించి దాన్ని కొత్త బంగారంలాగా కూడా తయారు చేస్తూ ఉంటారు. దీనికి రీసేల్ వాల్యూ ఉంటుందా అనేది అర్థం చేసుకోవాలి. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే బడ్జెట్.
చాలామంది వెళ్ళిపోయేటప్పుడు ముందు ఒక ప్రైజ్ పెట్టుకుంటారు, 1,00,000 రూపాయలు పెట్టి కొనాలనుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ మాటలు చెప్పి అవి చెప్పో ఏవో ఒకటి చెప్పి వాళ్ళని 2 లక్షల వరకు లేకపోతే 3 లక్షల వరకు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. సో మీరు క్లియర్గా ఉండండి, వెళ్ళే ముందే ఎంత బడ్జెట్ ఉంది, ఏంటి, నేను ఎటువంటిది కొనాలనుకుంటున్నారు అనే క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి. లేకపోతే అట్లాంటి వాళ్ళకి మేమే ట్రైనింగ్ ఇస్తాం, వాళ్ళకి ఎక్కువ సేల్స్ కావాలని మా దగ్గరికి వస్తారు. సో నేను 2 రకాలుగా చెప్తున్నాం. మేము ఎవరితో అయినా బిజినెస్ చేసేటప్పుడు, ఈవెన్ మొన్న అక్షయ తృతీయ కానీ లేకపోతే ఈ గోల్డ్ ప్రైసెస్ తగ్గాయి కదండి. అవును, దాంట్లో నా క్లయింట్ ఒకరు మన బడ్జెట్లో చెప్పినప్పుడు గోల్డ్ ప్రైసెస్ సో ఆల్మోస్ట్ 18 కోట్లు వాళ్ళు రెవెన్యూ చేశారు ఆ టైంలో మన క్లయింట్. సో వాళ్ళని కూడా నేను పిలుస్తాను, మాట్లాడదాము. అయితే ఏంటంటే వాళ్ళకి సేల్స్ టెక్నిక్స్ కావాలి, సార్ ఇక్కడ అవ్వాలి, మార్కెటింగ్ టెక్నిక్స్ అని మనల్ని అడుగుతుంటారు. కానీ మేము ఎప్పుడు వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు విలువలతో కూడిన వ్యాపారం చేయండి ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఈ బ్రాండ్ మన లాంగ్ టర్మ్ సస్టైన్ అయ్యేటట్టు, లాంగ్ టర్మ్ అంటే మన సౌత్ ఇండియాలో జనరల్గా గోల్డ్ వ్యాపారం చాలా తక్కువ మంది చేస్తుంటారు కంపారిటివ్లీ గుజరాతీస్తో కానీ రాజస్థానీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో తరతరాలుగా చేసే బిజినెస్ మీరు నిలబడాలి అంటే ఒక బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేయాలి. సో మీరు కస్టమర్స్కి ఇచ్చేటప్పుడు కరెక్ట్ వాల్యూ ఇస్తున్నారా లేదా, కరెక్ట్ ప్రైస్కి ఇస్తున్నారా లేదా, మిగతా వాళ్ళతో కాంపిటీషన్ అనేది చాలా ఉంది. సో ఇవన్నీ అర్థం చేసుకోమని వాళ్ళకి చెప్తూ ఉంటాం. కొనే ముందు మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఏంటి, మోసపోకూడదు అనేది. సో ఇంకోటి ఏంటంటే బంగారం మ్యాగ్నెట్కి అతుక్కోదు. మీరు టెస్ట్ చేసేటప్పుడు కొంతమంది మ్యాగ్నెట్కి అతుక్కుంటుందా లేదా అనేది కూడా టెస్ట్ చేయొచ్చు. అలాగే ఐరన్ పైరేట్ అనే ఒక మెటల్తో బంగారం చేస్తారు. అది చాలామందికి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి అది రియల్దా లేకపోతే ఫేకా అనేది అర్థం కాదు అనమాట. సో మార్కెట్లో కూడా వీళ్ళు కొత్త కొత్త స్ట్రాటజీస్తో అలా ఒరిజినల్ బంగారం లాగా కనబడేటట్టు వాళ్ళ టెక్నిక్స్తో వాళ్ళు వస్తూ ఉంటారు కదా. సో చాలా జాగ్రత్తగా మీరు ఏవైతే 6 స్టెప్స్ చెప్పానో ఆ BIS హాల్ మార్క్ చూసుకోవటం, ఇవన్నీ చూసుకొని మీరు బడ్జెట్తో వెళ్తున్నారా లేదా అనేది గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో నాగరాజ్ గారి ఒక్కసారి మనం ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే, ఇది చాలామందికి తెలిసిందే, ఆడవాళ్ళకి కానీ చాలామందికి తెలిసిందే, మరొకసారి డీటెయిల్గా చెప్పడానికి 24 క్యారెట్స్ అంటే 100% గోల్డ్ ఉంటుంది. దాంట్లో ఎటువంటి సిల్వర్ కానీ జింక్ కానీ మిగతా మెటల్స్ ఏమీ యాడ్ చేయరు. 22 క్యారెట్స్లో 91.67% ఆఫ్ గోల్డ్ ఉంటుంది. కొంత ఈ 9% మిగతావి యాడ్ చేస్తారు. 18 క్యారెట్స్ గోల్డ్లో 75% ఆఫ్ గోల్డ్ అండ్ అలాగే 14 క్యారెట్స్లో 50% ఆఫ్ గోల్డ్ ఉంటుంది. 10 క్యారెట్స్లో 41.7% గోల్డ్ ఉంటుంది అండ్ అలాగే 9 క్యారెట్లో 37.5% ఆఫ్ గోల్డ్ ఉంటుంది. ఓహో, ఇది క్యారెట్స్ రీజన్. చాలా బాగా డీటెయిల్డ్గా చెప్పారు. 24 క్యారెట్ అంటే 100% ఉంటుంది, 22 అంటే 91% గోల్డ్ మాత్రమే ఉంటుంది, 18 క్యారెట్ అంటే 75% గోల్డ్ ఉండేది, ఇక 14 క్యారెట్ అంటే 50%, 10 క్యారెట్ అంటే 41%, 9 అంటే 37. అదే నేను చెప్పా కదా ఇందాక, బంగారం అసలు బంగారం తింటారు కూడా. సో మనం ఒక వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాం, బంగారాన్ని ఎంత పల్చగా చేయొచ్చు అంటే చాలామంది రిచ్ పీపుల్ బంగారాన్ని తింటారు. యాక్చువల్గా బంగారం చాలా మంచిది. అవును, దాన్ని కింద మన వీడియోలో డిస్క్రిప్షన్లో పెడదాము, ఆ వీడియో కూడా చూడండి, అద్భుతంగా ఉంటుంది. సో మిగతా ఈ మెటల్స్ కలుపుతారు కాబట్టి ఆ స్ట్రెంథనింగ్ కోసం చేసుకుంటూ ఉంటారు. సో చాలా జాగ్రత్తగా ఈ క్యారెట్స్ గురించి తెలుసుకోండి. వాళ్ళు ఎంత ప్రైస్ చెప్తున్నారు, మార్కెట్లో ప్రైస్ ఎంత, 2-3 షాప్స్ మీరు అబ్జర్వ్ చేసుకొని దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే గోల్డ్ ఈజ్ అ బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆల్వేస్ అని మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాం కాబట్టి వైస్గా డిసిషన్ తీసుకోండి. డెఫినెట్గా అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. అయితే చాలామంది బిజినెస్ చేద్దాము అనుకునేటువంటి వాళ్ళు, గోల్డ్ మీద కూడా బిజినెస్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి? సార్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఎవరైతే గోల్డ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇనీషియల్ బడ్జెట్ ఎంత, వాళ్ళకి ఎటువంటి ప్రాసెస్ అవసరం అనేది క్లియర్గా మనం టీం మొత్తం ఉంది. చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, మనకి టీం మొత్తం సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ ప్రాసెస్ బయట ఒక 3 months పడితే మనకి 1 monthలో, ఇంకా చెప్పాలంటే 15 daysలో ఎలా కంప్లీట్ చేయాలనేది మనం చెప్తూ ఉంటాం. ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ అలాగే మార్కెటింగ్ స్ట్రాటజీస్ తెలుసుకోవాలి, సేల్స్ని పెంచుకోవాలి, ఎలా మార్కెట్లోకి దూసుకెళ్ళాలి, మిగతా కాంపిటేటర్స్ని దాటుకుంటూ వెళ్ళాలి అనే దానికి మనం క్లియర్ కట్గా ఒక 1-2 hours డీటెయిల్డ్గా మనం డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుతూ ఉంటాం. సో అదండి గోల్డ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీ బిజినెస్ ఏదైనా సరే సేల్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీకి సంబంధించి ఎలా వెళ్తే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు, ఇవాళ చాలామందికి తెలియనటువంటి విషయం ఏదైనా ఉంది అని అంటే,
మీరు నిజంగా మీ బిజినెస్ని మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకుంటే దానికి ఒక స్ట్రాటజీ అనేది చాలా అవసరం. లేదు మా దగ్గర ఐడియా ఉంది, లోన్ ప్రాసెస్ ఎలా కావాలి, మేము ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాము, ముద్రా లోన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏంటి, లేదు మేము ఆల్రెడీ బిజినెస్ చేద్దాం అనుకుంటే మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్న లోన్ రావట్లేదు, దానికి కారణం ఏంటి, లేదు మా దగ్గర ఒక బిజినెస్ ఐడియా ఉంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాము, బడ్జెట్ ఎంత అవుద్దో దానికి సంబంధించినటువంటి డేటా ఏమైనా ఇవ్వగలుగుతారా, అలాంటి వాటికి సంబంధించిందైనా సరే, లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంది కొంచెం ముందుకెళ్ళట్లేదు, ఏం చేయాలి, లేదు మేము ఫ్రాంచైజ్ తీసుకొని ముందుకెళ్దాం అనుకుంటున్నాము, అది మోడలింగ్కి సంబంధించి అంటే ఫ్యాషన్ డిజైన్కి సంబంధించిందైనా సరే, లేదనుకుంటే ఫుడ్కి సంబంధించిందైనా సరే, టీకి సంబంధించిందైనా సరే, ఈ మూడు అయితే డైరెక్ట్గా మన శ్రావణ్ వారణాసి గారి దగ్గరే బిజినెస్ మోడల్స్ అయితే ఉన్నాయి. డైరెక్ట్గా ఇక్కడ నుంచే మీరు తీసుకొని ఒక బిజినెస్ చేద్దాము అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద శ్రావణ్ వారణాసి గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.